ఓం నమ శివాయ. జై శంభో శంకర. హలో నమస్తే తారన్న. పొద్దు పొద్దున చూస్తే బాగు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. నమస్తే తారన్న. అరే టారా బయటరా. నమస్తే బేటే టైం ఆరేది అనక లోపల గుద్దుదా. యాసే నికాల్ నికాల్ బే నికాల్. అరే అయిపోయింది. ఆ మాత్రం డోస్ అరే, లేకపోతే మన పని మనం చక్కగా చేసుకోలేం. ఆడు భయపడ్డా లేదా అది మనకు కావాల్సింది. అరే అరే ఇట్రా 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 ఇట్రా. ఏంది ఇట్రా అబ్బే. అయ్యారా నేను అని సైగా చేస్తే నువ్వు కూడా అని ఇట్లా రాలేదురా. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అది కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? నీకు బుద్ధి లేదా? నీ బుద్ధి గట్టిదేనా? సారీ అన్నా. సారీ అని అంటేరా నిన్ను అయ్యరా ఆ ఇంగ్లీష్ అనాలి. ఇవన్నీ పక్క పెడితే అరే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అరే నీకు తారా తెలుసా? ఆయన ఎవరన్నా? తారా ఎవరైనా అడుగుతున్నావా? తారా అంటే తార్చల రాజా అంటే నేనే. ఇప్పుడు అర్థమైంది ఎవరు? నమస్తే. నమస్తే మేడం. నమస్తే అన్నా. అరే ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా నమస్తే తారా అన్న అని నమస్తే పెట్టాలి. అర్థమైందా? అలాగే అన్నా. వెళ్ళిపో. తిరిగి తట్టే. పాపం గుండోడు భయపడ్డాడు. భయపడాలి ఎవరి కోసం? గవర్నమెంట్ జాబ్ మరే ఇస్తారు, డబ్బులు మరే ఇస్తారు, బిల్డింగ్ మరే ఇస్తారు, టిక్కులో నాకు మర్యాద ఇవ్వాలా? ఇవ్వాలే ఎవరి కోసం? లేకపోతే తార్చల రాజా ఒప్పుకోడు. ఆయన గీత బోధ చేసి తాయి మొత్తం తీపే వేస్తా, ఇంకొకటి వేస్తా అంతే. అబ్బా 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 రాసి రాసి ఏంటలే మొగోని నన్ను తెస్తావా? అయ్యో నాకు క్షమించండి, నిద్దట్లో కలగన్నానండి. కలగన్నావా? మొగని ఇక్కడ పెట్టుకొని ఎవరితో కలగన్నవే? నేను ఈ కళలో యువరాణి అంటండి. ఓ ఆ కలగన్నావా? అవునులే, నువ్వు యువరాల్లో ఉంటావు కదా. చెలో చెప్పు, ప్రొసీడ్. నన్ను నిన్ను నన్ను నిన్ను ఒక యువరాజు పెళ్ళడానికి వచ్చాడంట. అచ్చా నాలా ఉన్నాడా? గుర్రమే వచ్చాడా? ఏంటి అట్లా డౌట్ చదువుతాను అంటే నేను అట్లా లేనా? అంటే నేను అట్లా లేననుకో. సరే ఏం జరిగిందో చెప్పు. ఒక అడవి రాజు వచ్చాడు. అతను అందరినీ బెదిరించాడు. అందరూ బెదిరించరా? ఆఖరికి నన్ను చేసుకోమని భయపెట్టాడు. ఎప్పుడాను నువ్వు భయపడ్డావా? లేదు, మూర్చిపోయాను. మూర్చపోయినావా? ఎందుకో? అతని దగ్గర ఒకటి మందు వాసన. అంటే నాలా కాదుగా. వాడెవడా కాదు, నువ్వే. అంటే నేనా? అంటే నీకు నేను విలన్ అయినా అది కలలో కదండి. అంటే కళలో తంతవా? అంటే నిజ జీవితంలో చంపుతావా? నువ్వు చంపుతావే, ఎందుకంటే నీకు కట్నం తెచ్చే బాధ తప్పుద్ది కదా.
అంటే నీ ఉద్దేశం ఏంది? నీ అంత హైట్ లేదు, నీ అంత ఎత్తు లేనా? నేను ఆర్లిస్ తాగుతా, బూస్ట్ తాగుతా, దగ్గుమంది అవుతా, అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవుతా. నీ అబ్బ నీ కళలో రాజకుమార్ నేనే అవుతా. అయితే అంతే, నేనైతా అంతే నేనైతా. చిచి ఏదో జీవితం. అయినా నా టైం బాగోక వీడు నాకు మొగుడయ్యాడు. వీడి టైం బాగుంటే వీడే తండ్రి అవుతాడు అనుకున్నాను. అంతా నా కర్మ. నేను తల్లి నవ్వలు చూస్తుందేమో. అయ్యో రామరామ రామరామ. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు లేవండి. పెళ్లి రోజు లేచేది పడుకోవాలంతే. అయినా నా పిచ్చి కాకపోతే పెళ్లి రోజు అయితే ఏంటి, ఏ రోజు అయితే ఏంటి? ఏమండి టీ తీసుకోండి. టీనా అంటే నేను తాగి మొత్తం దిగిపోవడానికి తీస్తాను అని. ఇంట్లో 2 ఆఫ్లు వేసాను, తాగండి. 2 డ్రాప్లు వేసినావు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటే గులుగుతావు? ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది డార్లింగ్ సూపర్. నమస్తే అన్న. రారా బాయ్, రా కూర్చోండి. మీకు టీ అలవాట్లేదు అనుకుంటా. ఉంది, మాకు ఇచ్చే అలవాట్లేదు. విషయం చెప్పండి. అది సార్, అది మా ఫ్రెండ్ రవి వర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ అవుతాడా లేదా అని తెలుసుకుందామని వచ్చా. అతను కాలు ప్రయత్నిస్తున్నాడు అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నా చిన్న డౌట్ వస్తుంది. అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు, మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడు డార్లింగ్? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను అర్థమైంది. మీ ప్రయత్నం మీరు సిన్సియర్ చేయండి. అంత భగవంతుడే చూసుకుంటాడు, మన చేతులు ఏం లేదు. హలో షీఈ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్, లేదు సింగిల్, ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్, డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్ సరే డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ బాటిల్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు డబుల్ ప్రాబ్లం అయితే. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొగోడు పట్టుకొని అలా చూస్తున్నావు? ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లెమ్మ. సారీ, మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్లీ ఒక ఛాయ్ తీసుకురాపో. ఇప్పుడే తీసుకొస్తానండి. తీసుకురాపో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం వెళ్తాను. ఎవరు అన్ననో ఎవరు చెల్లెనో అర్థమైతలేదు నాకైతే. Dede perde, 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 dede perde, dede perde, 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 dede perde. Hello, Tara speaking. Hello, ఎవరు? అరే నీ అడ్రస్ కాదా, నా అడ్రస్ తెలియగానే నేను తప్పిపోయి తిరుగుతా. నీకు అడ్రస్ చెప్పే ఓపిక నాకు. నీకు దమ్ముంటే ఫోన్లో ఒక రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కు. పెట్టేయి. పెద్ద మంచి ఎక్స్క్యూజ్ హలో, ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, నా ఇల్లు ఇక్కడ కూడా తప్పిపోయేది, అది వెతికి చెప్పండి దయచేసి ప్లీజ్.
ఇలా ఒళ్ళు ఇల్లు తెలియకుండా తాగే నీలాంటి తాగుబోతుల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. ఏంటి నాలాంటి తాగుబోతుల వల్ల ఈ దేశాన్ని నాశనం అయిపోతున్నా? అసలు ఈ తాగుబోతుల గురించి ఏం తెలుసా మాట్లాడుతున్నావు? మన ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 24 జిల్లాలు. జిల్లాకు 200 షాపులు వేసుకున్నా, 4000 షాపులు. ఈ రోజు ఓపెన్ అవుతున్న కొత్త బ్రాండ్ షాపులు మనకు తెలియదుగా. అవి ఒక 1000 షాపులు వేసుకున్నా, 5000 షాపులు ఉన్నాయి మన 24 జిల్లాలో. ఓకే, ఒక్కొక్క షాపుకి 1000 మంది నాలాంటి తాగుబోతుల షాపుకి వచ్చిన కొన్ని లక్షల కోట్లు మన గవర్నమెంట్ లాభం వస్తుంది. మాలాంటి తాగుబోతుల వల్ల వచ్చిన కోట్ల సంపాదనతో గవర్నమెంట్ ఈరోజు రోడ్లు వేపిస్తుంది, మీ ఇంటికి పంపులు వేపిస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది. అవన్నీ కేవలం తాగుబోతుల వల్ల జరిగినాయి. అయినా ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు. మా గురువు గారు ఎప్పుడో చెప్పారు, ఎంఎస్. ఎవరైనా నీకు అర్థం కాదు, ఆల్రెడీ జనాలందరికి అర్థమైంది. ఈ విషయం నీతో కాదు, రేపటి రోజున అసెంబ్లీలో వాదిస్తా, అది కాకపోతే పార్లమెంట్లో వాదిస్తా. అయినా ఇవన్నీ నీకు చెప్పి అనవసరం. కానీ నా ఇల్లు ఎక్కడ ఉన్నదో అది చెప్పు చాలు, అంతే. నేను దండం పెడతా. అదిగో అదే ఇల్లు పో. అరే ఇదేనా నా ఇల్లు? అవును. ఓ సారీ, ఇది నా ఇల్లు అనుకుని వచ్చిన. ఏమండి, ఇది మీ ఇల్లే. ఇది నా ఇల్లా? ఆ, అరే ఇది నా ఇల్లు. నువ్వెవరు? మీ పెళ్ళాన్ని. నువ్వు నా పెళ్ళానివా? ఈయనకి ఎక్కేసింది. అరే కరెక్ట్, నువ్వు నా పెళ్ళానివే. సారీ. అయినా నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నా పెళ్ళాను పక్క జరుగు. ఇదిగో మీరు రోజు ఇలా తాగొచ్చి నన్ను పట్టించుకోవడం మానేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటివో లేకపోతే వాళ్ళ పుట్టింటివో నాకు సంబంధం లేదు. మీ అయ్యవ్వ ఇస్తాన కట్టం ఇస్తే నేను బిజినెస్ చేసి సంతోషంగా సుఖంగా ఉండేటోడు. ఆ బాధతో తాగి 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 చచ్చిపోతా. అప్పుడు నీ తాళ్ళు తెగిపోతుంది, నువ్వు విధవరాలు అవుతావు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతెంత మాటలు అంటున్నారు. మిమ్మల్ని కాదు, మా అమ్మ బాబు ననాలి. మిమ్మల్ని ఇచ్చి కట్టబెట్టారు చూసారా, వాళ్ళ ననాలి. నువ్వు బాధపడకే, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? ఇప్పటికైనా మించిపోయిందే లేదు. మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆ మిగిలిన డబ్బులు తీసుకురమ్మను. ఈలోపు నేను ఒక కోటర్ వేసుకొని వస్తా. ఫోన్ చేయి ఇప్పుడే, ఇమ్మీడియట్లీ. మనం ఏం చేసిన లాజిక్తో చేయాలి. అది ఒక కోటర్ వేసుకొని వస్తా. నేను రాలేకపోతా, మరవలేకపోతాను. అలాంటప్పుడు తాగడం ఎందుకు? ఆపండి. ఎందుకే? ఎంత కాపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగితే తెలుస్తుంది. ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారండి? ఇప్పుడు అర్థమైనా? నేను తాగి సంతోషంగా లేను. ఆ శివుళ్ళ విషయం లాంటి మందు తాగి బాధపడతానా, లోపల రగిలిపోతాను. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోలేని మంది అవుతానా. అరే ఏంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? మరి మంది అంటే మామూలు ఇస్తావా? కచ్చ కొట్టిన తాతర కుత్రం అవుతుంది. రాసి రాసి ఇదేంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? రాసి ఇది లేవది, ఇది లేవది. ఇది ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్ పడం.